అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవునికి నీ పట్ల ఒక ఉద్దేశం ఉందని నీకు తెలిసి కూడా లోకానికి దూరంగా ఉండటం నీకు ఇష్టం లేదు. దుర్వ్యసనాల నుంచి దూరంగా వెళ్ళిపోవడం నీకు ఇష్టం లేదు. చెడు స్నేహాలను వదులుకోవటం నీకు ఇష్టం లేదు. కానీ బాప్తిసం ఇచ్చే యోహానైతే దేవుని యొక్క మార్గములను సరళం చేయటానికి, తన పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తనకు తెలుసుకొని లోకానికి దూరంగా ఉన్నాడు. పట్టణాలకు దూరంగా ఉన్నాడు. శ్రేష్టమైన తిండిని త్యాగం చేసుకున్నాడు. స్నేహితులు కావాలని కోరుకోలేదు. ప్రతిదీ కూడా సాక్రిఫైస్ చేసుకొని దేవుని కోసం ఒక సాధనంగా ఆయన మార్గములను సరళం చేస్తూ దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తను నెరవేర్చాడు. మొట్టమొదటి హతసాక్షి కృత నిబంధన గ్రంథంలో యోహానే. అయితే ఈరోజు దేవుడు నిన్ను కూడా నీ పట్ల నాకు ఒక ఉద్దేశం ఉందంటున్నాడు. ఆ ఉద్దేశం నువ్వు తెలుసుకొని ఆయన ప్రణాళిక నువ్వు నెరవేర్చే వ్యక్తిగా ఉండాలని దేవుడు ఈరోజు నిన్ను కోరుకుంటున్నాడు.